డబ్బులు తిరిగి ఇచ్చిన ఇల్లు ఖాళీ చేయని అద్దెదారు, ఫేక్ పట్టాతో 9 ఏళ్లుగా వేధింపులు. చివరికి న్యాయం కోసం ఐహెచ్ఎంఓ లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ వద్దకు చేరిన బాధితురాలు. ఇంట్లో జరిగిన మరణం తర్వాత ఆచారాల కోసం తాత్కాలికంగా ఇల్లు లీజుకిచ్చారు. 60,000 రూపాయలకి 3 సంవత్సరాల ఒప్పందం. డబ్బులు తిరిగి ఇచ్చిన తర్వాత 10 రోజుల్లో పాడీ చేస్తాం అని హామీ. కానీ ఆ 10 రోజులు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలయ్యాయి. ఇక్కడితో సమస్య ఆగలేదు. బాధితుల వాదన ప్రకారం ఎదురువర్గం ఫేక్ పట్టాతో పోలీసుల ముందుకు వచ్చింది. ప్రశ్న ఏమిటంటే, అసలు లీజ్ వివాదం ఎలా భూమి హక్కుల పోరాటంగా మారింది? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం 2013లో ఈ కుటుంబం తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. న్యాయం కోసం ఈ బాధితురాలు ఆమరణ నిరాహార దీక్షకు దిగింది. 3 రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ప్రాణాల పణంగా పోరాడింది. ఇదిగో అప్పటి పత్రికలో ప్రచురితమైన వార్త. ఫేక్ పట్టా రద్దు చేయాలని, తనకు న్యాయం చేయాలని చేసిన ఆవేదనకు ఇది సాక్ష్యం. ఆమె దీక్ష 3వ రోజుకు చేరుకున్న సమయంలో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హామీ ఇవ్వడంతో ఆమరణ నిరాహార దీక్షను విరమించారు. దీక్ష అనంతరం ఎంఆర్ఓ విచారణ జరిపి తప్పుదారి పట్టించటం వల్ల ఫేక్ పట్టా జారీ అయింది అని అంగీకరించినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే ప్రశ్న ఏమిటంటే, ఇంతటి నిరసన తర్వాత కూడా ఈ కుటుంబానికి పూర్తిగా న్యాయం ఎందుకు జరగలేదు? ఆ నంబర్ ఇంట్లో మేము చాలా ఏళ్ళుగా ఉంటున్నాము. అక్కడే నాకు పెళ్ళయింది కూడా. సో ఆ ఇంటిని మా అత్తగారు చనిపోయిన తర్వాత ఎస్ మహబూబ్ బాషా అనే అతనికి ఇల్లు బాడీకి ఇవ్వడం జరిగింది. ఇల్లు బాడీకి ఇచ్చిన తర్వాత ఆ ఇంటి మీద అతను ఫేక్ పట్టా తెచ్చుకొని ఈ రోజు వరకు అతనే ఉంటున్నాడు. మా ఇల్లు ఆక్రమించుకుంటున్నాడు. కాబట్టి ఎలాగైనా సరే మాకు ఆ ఇంటిని ఖాళీ చేయించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అప్పటి నుంచి చాలాసార్లు నేను ఎంఆర్ఓ ఆఫీసులకి తిరిగినాను, తర్వాత పోలీస్ స్టేషన్కి తిరిగినాను, ఆర్టీఓ ఆఫీస్కి తిరిగినాను, కలెక్టర్ ఆఫీస్కి తిరిగినాను, మున్సిపల్ ఆఫీస్కి కూడా తిరిగినాను సార్. గ్రీవెన్స్ ఉన్న రోజు, స్పందన కార్యక్రమం ఉన్న రోజు కూడా. కానీ ఇంతవరకు అయింది ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫేక్ పట్టా ఇచ్చి ఈ రోజు నాకు ఎన్ని ఇబ్బందులు పాలు చేశారు. అయినా కూడా ఈ రోజు వరకు నేను ఎన్నిసార్లు కూడా వాళ్ళకి అర్జీ ఇచ్చుకున్నా కూడా ఇంతవరకు నా సమస్యను అయితే పరిష్కారం చేయలేదు. కాబట్టి దయచేసి సార్, నేను హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి ఒకటే కోరుకుంటున్నా. ఈరోజు హ్యూమన్ రైట్స్ ఆఫీస్ తరఫు నుంచి నేను వచ్చాను. నా అర్జీ వచ్చేసి ఆర్టీఓ ఆఫీస్లో తీసుకోవడం జరిగింది. తర్వాత కూడా మరి మా ఇంటిని అతన్ని ఎస్ మహబూబ్ బాషా అతన్ని నుంచి ఇంటిని ఖాళీ చేయించి మాకు దయచేసి న్యాయం చేసేవాళ్ళుగా కోరుకుంటున్నాను సార్. దయచేసి ఈ ఒక్క సహాయం మా హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి కావాలని మరీ కోరుకుంటున్నాను సార్. నేను ఈ విషయం తెలిసిన వెంటనే ఐహెచ్ఎంఓ లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ స్పందించింది. స్టేట్ ఇన్ఛార్జ్ నబీ రసూల్, స్టేట్ యాంటీ క్రైమ్ అవేర్నెస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ షరీఫ్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ షేక్ ఆలం నవాజ్, టౌన్ ప్రెసిడెంట్ ఎం నవీన్, తాలూకా సెక్రటరీ కిషోర్, మండల్ వైస్ ప్రెసిడెంట్ రాజు, లేబర్ సెల్ తాలూకా ప్రెసిడెంట్ గోపాల్, మండల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సయ్యద్ తన్వీర్ అండ్ మండల్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ మరియు ఇతర సభ్యులు వెంటనే చర్యలోకి దిగారు. న్యాయం కోసం నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న ఐహెచ్ఎంఓ బృందం సమస్యను అధికారుల ముందు ఉంచాలని నిర్ణయించింది. ఏళ్లుగా న్యాయం కోసం తిరుగుతున్న ఈ కుటుంబం ఇంకోసారి ప్రభుత్వ కార్యాలయం ముందు నిరీక్షించాల్సిన పరిస్థితి. ఐహెచ్ఎంఓ సభ్యులు సమస్యను పూర్తిగా వివరించారు. ఫేక్ పట్టా, కోర్టు పోరాటం, 2022 కోర్టు ఆర్డర్, ఆల్ వివరాలతో వినతి సమర్పించారు. అధికారులు సమస్యను సీరియస్గా తీసుకుని ఎంఆర్ఓను వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలో న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు ఐహెచ్ఎంఓ వెనుకరుగు వేయదు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే న్యాయం కోసం ఎదురు చూస్తున్న ఈ కుటుంబానికి ఐహెచ్ఎంఓ ఒక నమ్మకంగా నిలిచింది. 2013 నుంచి నా ఇంటి సమస్య గురించి చాలా ఇబ్బందులు పడుతూ చాలా అందరి దగ్గర హెల్ప్ అడిగాను. ఎవ్వరూ ఈ రోజు వరకు నాకు ఏ పరిష్కారం జరపలేదు, ఎక్కడ న్యాయం జరగలేదు. కానీ ఈరోజు నేను చివరికి హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది. అందరు కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళు నాకు అందరు కూడా సపోర్ట్ చేసి ఇవాళ ఆర్డీఓ సార్కి అర్జీ ఇవ్వడానికి హెల్ప్ చేశారు. సో వారికి నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ ఆర్డీఓ సార్కి మేము అర్జీ ఇచ్చాక మరి నెక్స్ట్ కూడా మరి ఈ ఇంటి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు అందరు ఎదురుగా. ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు, ఎంఆర్ఓ మేడం గారిని కూడా పిలిపించి ఆర్డీఓ సార్ చెప్పారు ఈ సమస్యకు పరిష్కారం కల్పిస్తామని. సో ఈ పరిష్కారానికి కారణమైనటువంటి హ్యూమన్ రైట్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే స్వరం ఒక్కటే. ఐహెచ్ఎంఓ లైవ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్.